విశ్వాసులకు, క్రైస్తవులకు కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలోని కొన్ని సంగతులు తెలుసుకొని ఉంటే మనకు ఆత్మీయంగా మేలు కలుగుతుంది. ఈ చదవబడిన వాక్య భాగంలో ఆశ్రయపురములను గూర్చి మనం చూస్తున్నాం. చాలామంది పరిచారకులకు, బోధకులకు, క్రైస్తవులకు ఈ ఆశ్రయపురములంటే ఏమిటి, వాటి సంగతి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఆశ్రయపురములు ఎందుకు ఏర్పరచబడ్డాయి, వాటి విషయమై ఆనాటి కాలంలో ఆ ప్రజలకు జరిగిన మేలేమిటి, నేటి దినాలలో కూడా ఆత్మీయంగా మన జీవితాల్లో మనకు ఆశ్రయపురమై ఉన్న ఆ ప్రభువు ఎలా ఉపయోగపడుతున్నాడు అనే విషయాలు మనం ఎరగటం మంచిది. ఈ ఆశ్రయపురములు అనేటువంటివి యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయి కనుక మనము ఈ సంగతులు, ఈ ఆశ్రయపురాలేంటి, వాటిలో ఉన్న సత్యాలు, మర్మాలేంటి మనం తెలుసుకున్నప్పుడు ఆత్మీయంగా మనకెంతో అభివృద్ధి, మేలు కలుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించుదాం. ఈ సాయంకాలపు వేళ ఇట్టి ఆశ్రయపురాలను గూర్చి మనము నేర్చుకుందాం. తెలిసిన వారికి తెలిసి ఉండవచ్చును, తెలియని వారు తెలుసుకొని, తెలిసిన వారు కూడా మరికొంత ఇంకా వాటిని మరలా మన జ్ఞప్తిలోనికి తెచ్చుకొని ఆత్మీయంగా మనం బలపరచబడవచ్చు. కనుక ఆ విషయాలను ఈ సాయంకాలపు వేళ మనం తెలుసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి అసలైన భాగంలోనికి మనం వద్దాం. గమనించండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం ధ్యానం చేసే సంగతులు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాల్లో 7వ వచనంలో 3 ఆశ్రయపురాలు ఉన్నాయి, అలాగే 8వ వచనంలో 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. మొత్తము 6 ఆశ్రయపురములు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. వాటి సంగతి ఏమిటో, వాటి మర్మం ఏంటో మనం ఈ సాయంకాలపు వేళ తెలుసుకుందాం. నేను చదువుతున్నాను, 20వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. గమనించండి. మొదటిగా, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్టపరచిరి. 8వ వచనంలో, తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి అని మనం చూస్తున్నాం. ఈ ఆశ్రయపురాలు మోషే ఉన్నప్పుడే దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఈ ఆశ్రయపురములు అనేటువంటివి లేవీలకు ఇచ్చిన స్వాస్థ్యముల నుంచే మీరు ఏర్పరచాలి అని మోషేకి ఖండితంగా చెప్పాడు. అయితే మోషే తను పరలోకానికి వెడలిపోయిన తరువాత, తను మరణమైన తరువాత మోషే తదుపరి నాయకత్వాన్ని, ఇశ్రాయేలీల బాధ్యతలను యెహోషువకు అప్పగించి యెహోషువాని నడిపించడానికి దేవుడు యెహోషువకు ఆదేశిస్తూ ఉంటాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను యెహోషువా. నేను ఏదైతే నా ప్రజల నిమిత్తమై వాగ్దానం చేశానో, ఐగుప్తు నుంచి వారిని తోడుకొని వచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనానులోనికి నేను వారిని ప్రవేశింపచేస్తాను, వారికి అక్కడ స్వాస్థ్యములు ఇస్తానని నేను ఏదైతే వాగ్దానం చేశానో అది నేను నెరవేర్చటానికై ఇప్పుడు మోషే చేపట్టవలసిన బాధ్యత నీవు చేపట్టు, కనుక నేను నీకు తోడై ఉంటానని చెప్పి దేవుడు యెహోషువకు అభయం ఇస్తాడు. అభయం ఇచ్చి ఆ రీతిగా నడిపించి యెహోషువతో తను అంటున్న మాట అక్కడ 3వ వచనంలోనే చూస్తాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో నేను ఆ విషయం చదువుతాను, గమనించండి. కనుక ఇక్కడ ఏమంటాడంటే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఇక్కడ అంటున్నాడు, నేను మోషే నోట పలికించిన ఆశ్రయపురాలని ఇప్పుడు మీరు ఏర్పరచుకోవాలి యెహోషువ అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎలాగా మోషే నోట పలికించాడు, ఎప్పుడు పలికించాడు, ఆ సంగతి ఏదో చూద్దాం. కొంచెం వెనక్కిపోయి చూడండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం చదవండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మోషేతో మొదటిగా ఈ ఆశ్రయపురాల గురించి పలికిన మాట మనం అక్కడ చూస్తాం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములుండవలెను, నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. చాలు. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఏదైతే యెహోషువతో అన్నాడో అదే మాట అక్కడ చెప్తున్నాడు. కనుక లేవీయులకు ఇచ్చే స్వాస్థ్యములలో మీరు ఆశ్రయపురములు 6 ఏర్పరచాలి. ఒక నరహంతకుడు వాటిలోనికి పారిపోయి ఆశ్రయం పొందటానికి అవి అవసరమై ఉంటుంది అని చెప్తూ ఆ ఆశ్రయపురాలు ఏంటో ఎందుకో మరొక మాట మోషేతో చెప్తాడు. ఇక్కడ 12వ వచనం చదవండి. 35వ అధ్యాయం సంఖ్యాకాండము 12వ వచనం. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఇది ఉద్దేశం. ఆశ్రయపురముల యొక్క ఉద్దేశం ఏంటంటే, పొరపాటున ఎవరైనా ఒక మనిషిని చంపితే, గమనించండి, పొరపాటున చంపినప్పుడు శిక్షించకూడదు. తెలియకయే చేసిన పొరపాటు క్షమించబడాలి. అందుకని ప్రతిహత్య చేయవాడు, ఇప్పుడు ఒకరిని చంపినప్పుడు ఆటోమేటిక్గా వాని సంబంధికులకి ఏంటి, ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది, మంచి చెడు విచక్షణ కోల్పోతారు. వాడు ఎందుకు చంపాడో, అసలు ఎలా చనిపోయాడో తెలియదు, ముందు వాడిని వేసేసేయాలనుకుంటారు. కనుకని ఈ నరహంతకుణ్ణి మరలా హత్య చేయటానికి ప్రతిహంతకుడు వెళ్ళినప్పుడు వాడు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చంపితే వాడు శిక్షించబడాల్సిందే. అంతవరకు వాడిని కావలిలో ఉంచటానికి, వాడిని సమాజం ఎదుట తీసుకొని వచ్చి తీర్పు తీర్చి నేరం రుజువైనప్పుడు వాడిని చంపటానికి ఒక కట్టడి నియమించి అంతవరకు వాడిని ఏం చేయాలనంటే, కాపాడబడేదాని కొరకు ఒక ఆశ్రయపురములోనికి, వాడికి దగ్గరలో ఉన్న ఆశ్రయపురములోనికి వాడు పారిపోయి అందులో ఆశ్రయం పొందాలి. ఎంతవరకు పొందాలి? అక్కడ ఆ ఆశ్రయపురములో ఆ సమయంలో ఎవరైతే ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు వాడు బయటికి రాకుండా ఆ యొక్క ఆశ్రయపురములో వాడు దాచబడాలి. ఆ తర్వాత ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత వాడిని సమాజం ఎదుటకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి తీర్పు తీర్చాలి. వీడు ఎలా చంపాడు, ఏం చేశాడనేది విచారణ చేసిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే వీడు చంపినట్లయితే వాడికి మరణశిక్ష వేయవలసి ఉంటుంది. ఒకవేళ పొరపాటున తెలియకయే వాడిని చంపినప్పుడు, పొరపాటున చనిపోయినప్పుడు వాడు నిర్దోషి అవుతాడు కనుక వాడిని నిర్దోషిగా ఎంచి వాడు ఏ స్థలం నుంచి పారిపోయి వచ్చి ఆశ్రయపురములో దూరాడో మరలా వాని స్థలానికి, వాడి ఊరికి వాడిని మీరు సురక్షితంగా పంపించి వేయాలి. ఇది దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలకు నియమించిన కట్టడ. అందుకోసము ఈ ఆశ్రయపురాలు అనేటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. కనుక లేవీలకు ఇచ్చిన స్వాస్థ్యములో నుంచే 6 ఆశ్రయపురాలను దేవుడు ఏర్పరిచి మోషే చనిపోయిన తర్వాత అదే మాట మళ్ళీ యెహోషువకి చెప్పుతూ, నేను ఏదైతే మోషే నోట పలికించి ఆనాడు ఆశ్రయపురాలని లేవీయుల స్వాస్థ్యంలో నుంచి ఏర్పరచాలని చెప్పానో వాటిని యెహోషువ ఇప్పుడు నీవు ఏర్పరచి వాటిని ప్రతిష్ఠించమని చెప్పినప్పుడు యెహోషువ ఈ 6 ఆశ్రయపురాలను లేవీయుల స్వాస్థ్యములో నుంచి 6 గోత్రాల్లో నుంచి 6 ఆశ్రయపురాలను ఆయన ఏర్పాటు చేయటం జరిపించి ప్రతి ఆశ్రయపురానికి కూడా 4 వైపులా, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో ఎటు చూసినా 2000 మూరల స్థలాన్ని ఖాళీగా వదిలేసి ఆ ఆశ్రయపురం మధ్యలో ఉంచి దానికి ఒక సరిహద్దును నియమించి ఆ ఆశ్రయపురాలను ఆవరించి ఉన్న పొలాలన్నీ లేవీయులకు స్వాస్థ్యంగా వాళ్లకు ఒక ఈనాముగా మీరు నియమించండి అని దేవుడు చెప్తాడు. కనుక ప్రియులారా, ఈ సమయమందు ఈ యొక్క ఆశ్రయపురాల యొక్క ఉద్దేశం ఏంటి?
ఈ ఆశ్రయపురాల్లో బయలుపరచబడే మర్మాలేంటి, ఆత్మీయంగా వాటిని మన జీవితాలకు అన్వయించుకొని ఈనాడు ఈ కృపాకాలంలో ఆనాటి ఆశ్రయపురాలే ఈనాడు దేవుడు మనకు యేసు ప్రభు ఆశ్రయపురంగా ఉండి మన యొక్క తప్పిదాల విషయమై, మన యొక్క దోషాల విషయమై మనము శిక్షించబడకుండా కాపాడబడటానికి ఆ దేవుడు మనకు ఎలాంటి ఆశ్రయపురంగా ఉన్నాడో మనం వాటిని ఈ సాయంకాలపు వేళ తెలుసుకుందాం. చూడండి, మొదటి అంటే ఇప్పుడు మనం చదివినటువంటి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడిన ఆ 6 ఆశ్రయపురాలు ఏమిటంటే, మొదటిది కెదెషు, రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది బేసెరు, ఐదవది రామోతు, ఆరవది గోలాను. ఈ 6 ఆశ్రయపురాలు మనము వాటిని గురించి చూద్దాం. మొదటి ఆశ్రయపురం ఎక్కడుందో మనం గమనించుదాం. చూడండి, 7వ వచనం చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం యెహోషువ గ్రంథము. నఫ్తాలీయుల మాన్యములో చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి ఏమంటాడు, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును. ఇది ఎక్కడుంది? నఫ్తాలీయుల మన్యములో గలిలయలో ఉన్న కెదెషు మొదటి ఆశ్రయపురం. కెదెషు అనేటువంటి మాటకు పరిశుద్ధత అని అర్థం. పరిశుద్ధత, హోలీనెస్. గమనించండి, ఒక్కొక్క ఆశ్రయపురము ఎలాంటి అర్థమును తెలియజేస్తుందో, ఆ యొక్క ఆశ్రయపురం యొక్క ఉద్దేశము, దాని భావం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెదెషు అనేటువంటి మాటకు హోలీనెస్, పరిశుద్ధత అని అర్థం. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధత అని పిలువబడే ఈ యొక్క కెదెషు అనే ఆశ్రయపురము ఈనాడు మన జీవితాలకు ఎలా ఆశ్రయం ఇస్తుంది, ఎలా మనకు ఉపయోగపడుతుంది, మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. ఒక మాట, ఈ కెదెషు, ఈ హోలీనెస్ అనేటువంటి మాట మరొక పరిభాషలో ఇది శాంక్చువరీ అని పిలువబడుతుంది. శాంక్చువరీ అంటే అర్థం ఏంటంటే మహాపవిత్ర స్థానము. పరిశుద్ధత అన్న అదే కదా, పరిశుద్ధత అన్న కూడా అదే, మహాపవిత్ర స్థానం. అంటే ఈ మహాపవిత్ర స్థానంగా పిలువబడే కెదెషు అనేటువంటి ఆశ్రయపురములో ఒక మహాపాపము చేసిన పాపి అయినా సరే దానిలోనికి పరుగెత్తుకొని పోయినప్పుడు అటువంటి ఆ యొక్క నేరస్తుణ్ణి, ఆ హంతకుణ్ణి పట్టుకోకూడదు అనేటువంటి ఒక నియమము ఈనాటికి కేథలిక్ యొక్క చట్టంలో ఉన్నదట. కేథలిక్ వాళ్ళు ఇప్పటికి కూడా, అంటే ఈ కెదెషు అనేటువంటి మహాపవిత్ర స్థానములో ఒక మహాపాపి అయిన వాడు, ఇక హత్య కంటే ఘోరమైన పాపం ఏముంటుంది, అంత పాపము చేసిన వాడైనా సరే మొదటగా వాడు పరుగెత్తుకొని వెళితే అందులోకి, ఆ గర్భగుడిలోనికి, గర్భగృహము అని కూడా అర్థం వస్తుంది శాంక్చువరీ అనేటువంటి మాటకు. మనం చూస్తాము ఇక్కడ కొన్ని వన్యమృగాల సంరక్షణ కేంద్రాలకు పోతే వాళ్ళు బోర్డు పెడతారు, శాంక్చువరీ అని బోర్డు ఉంటుంది. నేను అక్కడ పాకాల వన్యమృగ కేంద్రానికి పోయినప్పుడు అక్కడ చూశాను, శాంక్చువరీ అనే బోర్డు ఉంది. అంటే తెలుగులో దానికి అభయారణ్యము అని రాశారు. అభయారణ్యము అంటే ఒక అరణ్యములో భయము లేని స్థితిలో ఆ మృగాలు కాపాడబడతా ఉంటాయి. అక్కడ దుప్పులు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి, రకరకాల కొన్ని వన్యమృగాలు ఉన్నాయి. చూశాను నేను పాకాల చెరువుకి వెళ్ళినప్పుడు. అంటే ఒక శాంక్చువరీ ఏంటంటే అభయం ఇచ్చేది, భయం లేకుండా చేసి కాపాడటానికి ఉద్దేశించినటువంటిది ఒక గర్భగృహం. అది ఈనాడు యేసు ప్రభు మనకు అటువంటి కెదెషుగా ఉన్నాడు, అటువంటి శాంక్చువరీగా ఉన్నాడు. ఇటువంటి మహాపవిత్రత, పరిశుద్ధత కలిగినటువంటి ఆ యొక్క గర్భగృహంగా మనకున్నాడు. మన దోషాలు, మన పాపాలు, మన పతనాలు, మన బలహీనతలు కలిగినటువంటి వారమై
కొన్నిసార్లు మనము శత్రువు చేత తరమబడుతున్నప్పుడు, సాతాను చేత మరణానికి వాడు మనల్ని లాక్కొని పోవటానికి ఇచ్చేస్తున్నప్పుడు, మనము పారిపోయి సంరక్షించబడి కాపాడబడటానికి అవసరమైన ఒక కెదెషుగా, ఒక మహాపవిత్ర స్థానముగా, ఒక గర్భగృహముగా ఈనాడు యేసు ప్రభు మనకున్నాడు. కనుక ఇట్టి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఈనాడు కెదెషుగా మనకున్నాడు ఆయన. ఎంత ధన్యత! ఆ దినాల్లో అటువంటి నరహంతకుడు పారిపోయి కాపాడబట్టానికి, విచారణలో ఉంచటానికి ఉద్దేశించబడిన ఆ కెదెషే నేడు మనకు కెదెషుగా యేసు ప్రభు మనకున్నాడు. అందుకనే ఆ పవిత్రతకు, ఆ పరిశుద్ధతకు మొట్టమొదటి స్థానము దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఇచ్చాడు. అందుకని ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథము, హోలీ. ఈనాడు మన జీవితాల్లో మనము కూడా ఇటువంటి పరిశుద్ధ దేవుణ్ణి కలిగిన మనము, ఇటువంటి పరిశుద్ధమైన పవిత్ర స్థానంగా ఉన్న ఆ దేవుని ప్రజలమైన మనము పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి. ఈ సత్యాలు మనం ఎరగాల. ఆ పరలోకములో దేవాతి దేవుణ్ణి ఎంత గొప్పగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుతూ ఉన్నారు. భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు మహాదేవుడు అయిన ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు మానక రేయం బగళ్ళు వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారే. అంటే ఈ దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధత కలిగిన వాడు. ఇట్టి దేవుని అదే ఆరాధన, అదే పలుకులు మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఇదే దృశ్యం కనపడుతుంది. అక్కడ 6 రెక్కలు కలిగిన ఆ శరాపులు, కెరూపులు కూడా 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో వాళ్ళ వీపును కప్పుకొని, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని వాళ్ళు ఏమంటున్నారు అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అంటే ఈ దేవుడు ఎంతటి పరిశుద్ధుడు గమనించండి, ఎంతటి పరిశుద్ధుడు గమనించండి. ఇట్టి దేవుని సేవించే మనము, ఇంత మహోన్నతమైన పవిత్రమైనటువంటి ఈ దేవుడు, ఇట్టి పరిశుద్ధత కలిగిన ఈ దేవుని ప్రజలమైన మనం ఎలా ఉండాలి? ఆనాడు దేవుడు ఎలా తను ఆజ్ఞాపించినాడు ఇశ్రాయేలీలైన తన ప్రజలకి గమనించండి. ఆ యొక్క లేవియకాండము 11వ అధ్యాయము 44వ వచనం గమనించండి. లేవియకాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలను. మీ దేవుడనైన యెహోవానకు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లుగా. కనుక ప్రియులారా, ఇట్టి ఆశ్రయపురంగా ఉన్న ఈ ప్రభువు, ఈ కెదెషు అయిన ఈ ప్రభువు అంత మహోన్నతమైన పవిత్రత కలిగిన పరిశుద్ధుడుగా కొలవబడతా ఉంటే, పూజింపబడతా ఉంటే, ఈనాడు ఆయన ప్రజలమైన మనము కూడా అట్టి పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. ఇదే మాటను పేతురు భక్తుడు ఇదే కోట్ చేసి ఈ ప్రవచన వాక్యం రాస్తాడు. మీరు గమనించండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన అదే మాట, సేమ్ ఇదే మాట రాస్తాడు. ప్రవచన వాక్యం అది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చదవండి మిగతాది కూడా. కాగా మీరు ప్రియులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరును పరిశుద్ధులై ఉండడు చాలండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడిచిన మీ ప్రవర్తన విడిచిపెట్టి మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఈ పరిశుద్ధతను కాపాడుకొనటం మనకు ఎంతైనా అవసరం. ఆ దేవుడు అంత మహోన్నతమైన స్థానములో ఆయన పరిశుద్ధత అనేటువంటి ఆశ్రయపురంగా ఉండి, అందులో ఒక నరహంతకుడు, ఒక పాపి పారిపోయి వచ్చి ఆశ్రయం పొందటానికి ఆయన అభయమిచ్చే అభయారణ్యంగా, హస్తమిచ్చేటువంటి దేవుడుగా మనకున్నాడు. ఇది ఎంత ధన్యత ఈనాడు మన జీవితాల్లో. కనుక మొదటి ఆశ్రయపురము కెదెష్. ఇది నఫ్తాలీయుల మన్యములో నుంచి, లేవీయుల ఆ యొక్క వంశీకుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన గలిలయలోని మొదటి ఆశ్రయపురాన్ని, ఈ కెదెష్ అనేటువంటి దాన్ని మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ ఆశ్రయపురం చూద్దాం. నేను త్వరగా పోతా, లేకపోతే సమయం సరిపోదేమో. అక్కడే చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలోని రెండవది ఏంటి? ఎఫ్రాయిమీయుల మన్యమందలి షేకెమును. చాలు. షేకెము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే షౌల్డర్, భుజము అని అర్థం. భుజము. ప్రియులారా, దేవుడు మనకు షేకెము అనే ఆశ్రయపురంగా ఉన్నాడు నేటి దినాల్లో. ఆయన ఒక బరువులు మోసేటువంటి భుజముగా, ఎటువంటి స్థితి చూడండి. ఆయన ఒక భుజం. అందుకని అంటాడు, ప్రభువు ఈ లోకములోనికి రాకముందే ఆయన షేకెముగా మనకు ప్రదర్శన చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం గమనించండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారముండును. చాలు. అతని భుజముల మీద రాజ్యభారముండును. యేసయ్య భుజముల మీద రాజ్యభారాన్ని, తన ప్రజల యొక్క రాజ్యభారాన్ని వేసుకున్నాడు. ప్రకటన 1:6 ప్రకారము ఆయన మనలను తనకు ఒక రాజ్యముగా ఎలా చేసుకున్నాడో, ఈ రాజ్యమును భరించుటకు, ఈ రాజ్యమును మోయుటకు ఆయన ఒక భుజముగా ఉన్నాడు దేవుని ప్రజలకు. కనుక ఆయన మన షెకెము. యేసు ప్రభువు మన షెకెము. ఆయన అంటాడు, మీరు చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చాలు. మీరు ఐగుప్తీయుల బరువుల క్రింద నుంచి గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసి ఎలా చేర్చుకుంటున్నా మీరు చూచారు కదా. ఆ ప్రభువు మనకు మన భారములు మోసేవాడిగా తయారయ్యాడు. ఆయన ఒక భుజముగా మారిపోయాడు. ఆయన భుజముల మీద మనలను మోసుకొని వచ్చాడు. మీరు నిర్గమ 6:6లో చూసినా కూడా అదే మాట రాయబడి ఉంటుంది. ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుంచి నేను నా బాహువును చాపి నేను మిమ్మల్ని ఎలా తీసుకొని వచ్చాను. ఆ ప్రభువు ఒక బాహువుగా చేయబడ్డాడు మన కొరకు. ఆయన మన కొరకు ఒక భుజముగా మార్చబడ్డాడు. ఆ భుజముల మీద మనల్ని మోసుకొని వచ్చాడు. షెకెము అంటే ఇదే అర్థము. మీరు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము, ఆయన ఎటువంటి భుజముగా, ఎటువంటి బాహువుగా తన ప్రజలను నడిపించటానికి ఆయన ఎంత ప్రేమ చూపాడో గమనించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చాలు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోసేటువంటి వాడు. ఎంతగా ఆయన మనలను మోస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన బరువులు, మన భారములు మనము భరించలేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని
మనకు నేర్పించే విషయంలో కూడా ఆయన చూపిన గొప్ప ప్రేమ ఎంతదంటే గమనించండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట గమనించండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడునట్లు రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నిన్ను నడిపించాడు. చూసారా, పక్షిరాజు తన పిల్లలను వాటి గూడు రేపి అవి పడుతున్నప్పుడు తన రెక్కలు చాపి ఆ రెక్కల మీద తన పిల్లలను మోయచ్చు. ఎటువంటి బాహువుగా, ఎటువంటి భుజముగా ఆ ప్రభువు మనకున్నాడు గమనించండి. ఈనాడు శకెము, మన యేసయ్య మనకు శకెముగా ఉన్నాడు, భుజముగా ఉన్నాడు. అందుకని అంటాడు, మీరు భారాలు మోస్తున్నారు, ప్రయాస పడకండి. మత్తయి 11:28 అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి. మీరెందుకు ఆ భారమును మోస్తూ ఉన్నారు? మీరెందుకు చింతలతో కృంగిపోతూ ఉన్నారు? 1 పేతురు 5:6 అంటాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే నేను మోసేవానిగా ఉన్నాను కదా, నా భుజములు ఉన్నాయి కదా, వాటి మీద నేను మీ బరువులు మీ భారాలు నేను మోసుకొని పోతాను కదా, కనుక మీ భారములు నా మీద వేయండి. ఎంత గొప్ప బాహువుగా, భుజముగా ఆ ప్రభు మనకున్నాడు. కనుక మనము ఈ సంగతులు ఎరిగి అట్టి ప్రభువు విషయంలో ఇంత గొప్ప ఏర్పాటు చేశాడా? ఒక పాపిని ప్రేమించటంలో ఆయన యొక్క దూరదృష్టి చూశారా? ఒక పాపిని రక్షించటంలో ఆయనకున్న ప్రేమను చూశారా? వీటన్నిటిని కూడా ఆ దినాల్లోనే వారిని కాపాడటానికి, ఎందుకంటే ఆయన ప్రేమది, ఏ పాపి నశించుట ఆయనకి ఇష్టము లేనిది కనుక ఆయన ఇట్టి ప్రేమతో కూడిన ఆశ్రయపురాలు ఆ దినాల్లోనే ఏర్పాటు చేసి వాటన్నిటినీ ఛాయారూపముగా మన ముందు పెట్టి ఈనాడు నిజమైనటువంటి ఆశ్రయపురముగా ఆ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు ఆశ్రయముగా ఉన్నాడు, మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. ఇది ఆ దేవునిలో మనం చూస్తున్న గొప్ప ప్రేమ. కనుక రెండవ ఆశ్రయపురము మనము ఏం చూసాము? శకెము అనేటువంటిది మనం చూసాము. ఇకపోతే మూడవ ఆశ్రయపురం ఏంటో అక్కడ 7వ వచనంలో గమనించండి. 20వ అధ్యాయం యెహోషువ గ్రంథం. హెబ్రోను కిరియతర్బా. హెబ్రోను మొదట కిరియతర్బా అనే పేరుతో పిలువబడ్డది. కనుక మూడవ ఆశ్రయపురం ఏమిటంటే హెబ్రోను అనే మాటకు అర్థం తెలుసు, ఎందుకంటే మనం అదే సహవాసాలు ఉన్నాం కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హెబ్రోన్ అంటే ఏంటో అర్థం అందరూ చెప్తారు. ఏంటి హెబ్రోన్ అంటే ఏంటండి? సహవాసము. ఎస్, హెబ్రోన్ అనగా సహవాసము, ఫెలోషిప్. ఇదేం తెలియజేస్తుందనంటే ఈ హెబ్రోను అనేటువంటి ఈ ఆశ్రయపురము దేవునికి మనకు ఉన్న రిలేషన్షిప్ను తెలియజేస్తుంది, బంధుత్వాన్ని తెలియజేస్తుంది. కనుక హెబ్రోను అనగా సహవాసము, ఫెలోషిప్, అదే సమయంలో రిలేషన్షిప్ కూడా. ఈ రిలేషన్షిప్ ఎంత గొప్పదంటే మీరు చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి దయచేసి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక 6 భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు దేవుడు. ఇది ఎలాంటి రిలేషన్షిప్? ఇది ఎలాంటి బంధుత్వం? ఇది ఈ సహవాసములో ఎక్కడ